రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హావియర్స్ పూణేలో ఒక బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ లోయలో పడి చనిపోవడం అయితే జరిగింది. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగింది అని చెప్పేసి అందరు అనుకున్నా, ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే అతని కాబోయే భార్య అతన్ని తోసేసి చంపేసిందని చెప్పేసి పోలీసులు వాళ్ళ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తేలింది. అసలు ఎందుకు చంపింది, ఏం జరిగింది, ఇలా చంపేయాలా, ఇదంతా ఇప్పుడు దేశవ్యాప్తం కూడా వైరల్ అవ్వడం, ఎన్నో సోషల్ మీడియాలో కూడా రావడం చూస్తున్నాం. అసలు ఈ ఘటనని ఎలా చూడాలి, దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఇలాంటివి ఒక సిరీస్ లాగా వరుస పెట్టి రావడం మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అంటే ఎప్పుడైతే అక్కడ జరిగిందో హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో, ఆ ఘటన నుంచి ఇప్పటి వరకు చాలా వరకు మనము వీక్లీ ఒకటో లేకుంటే మంత్లీ ఒకటో మాట్లాడుకుంటూనే వస్తున్నాం. అలాంటిదే ఇప్పుడు ఇటువంటిది. కేతన్ అగర్వాల్ మంచి బిజినెస్ మ్యాన్, చూడడానికి ఎంత హ్యాండ్సమ్ గా కూడా ఉన్నాడు. అతనితో ఎంగేజ్మెంట్ అయింది. ఇంతలోపే ట్రిప్కి వెళ్తే ఆమె తోసేసి చంపేసిందని న్యూస్ వచ్చింది. ఎందుకు తోసేసింది, ఏం జరిగింది, అసలు ఎలా చూస్తారు మేడం ఈ ఘటన మీరు? ఇలాంటి వాళ్ళని ఎలా చంపినా పాపం లేదండి. ఇప్పుడు నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. నీ తల్లి తండ్రి నేను బెదిరిస్తే నువ్వు పారిపో, ఇష్టమైన వాడిని చేసుకో నీకు నచ్చితే. లేదంటే నువ్వు నోరు మూసుకుని ఉండు. నేను ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నానండి. ఇంక మీదట అబ్బాయిలకి సంబంధాలు చూసేటప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు డిటెక్టివ్లు నియమించుకోండి. అవునా? ఇది ఎంత దారుణం అండి. ఆ పిల్లాడు ఎంత బాగున్నాడు, ముద్దుగా 26 ఏళ్ళ పిల్లాడు. నీకు నచ్చకపోతే వదిలేసాయి. ఆ సియా గోయల్ ఆ పిల్ల పేరు, ఇతని పేరు కేతన్ అగర్వాల్. వాడు ఆ ప్రియుడు, వాడు పెద్ద గొప్పగా కూడా లేడు. మీరు వాడిని చూసారా? ప్రియుడు ఏమన్నా బాగున్నాడు? వాడి పేరు చేతన్ చౌదరి. ఓకే, నీకు ఇష్టమైంది చేసుకో. ఈ పిల్లాన్ని చంపే హక్కు నీకెవడిచ్చాడు? మన అదేంటి ముస్సోరినా ఘటన మనకు గుర్తుంది. ఈ మధ్య కాలంలో చూస్తే నిన్నను బెంగళూరులో తల్లి తండ్రి చెల్లిని, వాడు ఆంధ్ర పిల్లాడు, ఇది తమిళనాడు పిల్ల, కర్ణాటకలో ఉన్నారు, సహజీవన్ అంట. వాడికి 30 లక్షల అప్పు ఉందిట, తల్లి తండ్రి తీర్చాలట. మిమ్మల్ని కంటూనది దీనిక? చస్తే చావండి అన్నారు తల్లి తండ్రి. నువ్వేమైనా చేసుకో, మా జోలికి రాకని రాయించుకుని వదిలేయాలండి ఇలాంటి వాళ్ళని. సీరియస్ గా అస్సలు జాలి పడకూడదు. ఈ సియా గోయల్ ఏం చేసింది, ఫస్ట్ బాలి వెళ్దాం అనుకున్నారట ప్రీ వెడ్డింగ్ షూట్ కి. అయితే అతనిది చిత్రంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాక పాస్పోర్ట్ మాయమైందిట. సో క్యాన్సిల్ అయింది ట్రిప్. సో ఈ లోహాగఢ్ కోటకి ఫస్ట్ 14న వెళ్ళారట. వెళ్తే అక్కడ వీళ్ళ ప్రయత్నాలు విఫలమయ్యాయట. అయ్యేసరికి మళ్ళీ 18వ తారీఖు ఈ అమ్మాయి బర్త్డే అని వేడుకలకు పిలిచి, వాడు మా మిట్ట మధ్యాహ్నం అయినా కూడా ఆ చేతన్ అనేవాడు మొహానికి ముసుగేసుకుని వెంబడించాట. సో కరెక్ట్ గా అక్కడ లోయ ఉంటుంది కదా, 400 అడుగుల లోతు ఉంది. అది అక్కడికి తీసుకెళ్లి ఫోటోలు తీస్తున్నట్టు నటించి ఈవిడ ఫోటోలకు పోజులు ఇస్తూ ఇద్దరు కలిపి తోసేశారు. తోసేశాక పూణే అతను ఎవరు, సందీప్ సింగ్ కదా, ఆయన చెప్తున్నాడు ఆ సూపరింటెండెంట్ ఏంటి, కోర్టు వీళ్ళకి 1 వీక్ కస్టడీకి అప్పచెప్పింది. మొత్తం కథ చెప్తున్నాడు ఆయన. ఏం చేసిందిట, ఇందాక మనం చెప్పుకున్నాం కదా పాస్పోర్ట్ మిస్ అయిందని. అది ఎట్లా మిస్ అయిందంటే, వీళ్ళు మధ్యలో బ్రేక్ఫాస్ట్ కో దేనికో ఆగారట. ఆగినప్పుడు ఈ అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళి ఇతని పాస్పోర్ట్ దొంగిలించి అక్కడ చింపేసి వాష్రూమ్ లో పడేసింది. అక్కడ ఇంత నాటకాలండి ఎందుకండి, ఏం కలిసి వస్తుంది? ఇప్పుడు వాళ్ళ తండ్రి బాధపడుతున్నారు, ఆ పిల్లాడి తండ్రి. కూతుర్లా చూసుకున్నాము, జైపూర్లో వాళ్ళు 17 కోట్లు పెట్టి పెళ్లి కోసం అడ్వాన్స్ కట్టారు. అటువంటిది ఆ పిల్ల మొహంలో ఎక్కడ అసలు బాధ గాని కన్నీటి చుక్క గాని అమ్మాయి కళ్ళల్లో చూడలేదని తండ్రి అంటున్నాడు. ఇప్పుడు ఆ పిల్లాడిని తీసుకొస్తారా? ఎందుకండి అసలు వీళ్ళ జీవితాలు ఏంటి, అసలు ఏం కావాలనుకుంటున్నారు ఈ పిల్లలు? మీరు జంజీ కిడ్స్ అంటారు, జంజీ కిడ్స్ ఇట్లాగా ఉండాల్సింది. ఎంత తెలివిగా ఇలా ఉండాలి మీరు. ఓకే, నచ్చకపోతే చెప్పే ధైర్యం ఉండాలి. మనం తల్లి తండ్రికి ఒక్కటే చెప్తున్నామండి, మీరు ఆడపిల్లల్ని ఒకటే చెప్పండి, నీకు ఎవరినైనా చేసుకోవాలని ఉంది అనుకుంటే మేము బలవంతం చెయ్యము, పెళ్ళొద్దని చెప్పు అని ముందే చెప్పాలి. వాళ్ళు చదువుకుని ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి అప్పుడే మొదలు పెట్టేయాలి. అమ్మా నీకు ఎలా కావాలి, నీ లైఫ్ ఏంటి చూడమంటావా వద్దంటావా, నువ్వేనా నిర్ణయించుకుంటున్నావు. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోదలుచుకుంటే నీ జీవితం నీ ఇష్టం. ఒకవేళ వీళ్ళకి ఇష్టం లేకపోతే, ఇష్టమైతే దగ్గరుండి పెళ్లి చేయండి. మీరు చేయదలుచుకోలేదు,
ఓకే, నీ జీవితం నువ్వు చూసుకో అని చెప్పండి, గొడవ ఉండదు. ఏంటండి ఇది? భయం వేస్తోంది తెలుసా మగపిల్లలకి. తల్లిదండ్రులు ఇంకా భయపడుతున్నారు ఆడపిల్ల వచ్చాక ఎలా ఉంటుందో అని. ఇది చాలా పెద్ద విషయం అండి. ఇలాంటి వాళ్ళని అసలు మీరు ఏమైనా అనుకోండి, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్లు ఉండాలి, లేదు మన సజ్జనార్ లాగా చేయాలి. ఏం తప్పలేదు, అసలు జాలి పడద్దు. చంపేసి అసలు భయం లేకుండా, అంతకుముందు కూడా మీకు గుర్తుందా, చంపేసి ప్రియుడితో రాత్రంతా గడిపి ఇంకొక చోట కూడా. అవును. ఏంటిది, మీరు మనుషులా అసలు? ఇక్కడ సున్నితత్వం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆడపిల్లల్లో? మీరు సున్నితంగా ఉండమని చెప్పట్లే, మనిషి ఎక్కడ స్పందించాలో అక్కడ స్పందించాలి, ఎక్కడ మనం గట్టిగా ఉండాలో అక్కడ ఉండాలి. ఇప్పుడు తిరగబడాలి, ఎప్పుడు తప్పు జరుగుతుంటే తిరగబడాలి. మన ఎవడైనా అటాక్ చేయాలనుకుంటే అప్పుడు తిరగబడాలి. మామూలు అప్పుడు మనం సాధారణంగా ఉండాలి, మంచిగా ఉండాలి, మానవత్వంతో ఉండాలి. మానవత్వమే కొరవడుతోందండి. సో ఈ కేసులో మాత్రం నేనైతే చెప్తా, అస్సలు జాలి పడకూడదు, ఏం చేసినా పాపంలా. బెంగళూరు ఆ పిల్లాన్ని కూడా అంతే, ఆ అమ్మాయిని ఆ ఆంధ్ర పిల్లాడిని ఇద్దరిని కూడా అలాగే చేయాలి. ఏం నష్టం లేదు, మీరు షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇవ్వండి, ఏమవుతుంది? ఇప్పుడు చెల్లెలు కూడా చంపేయడం ఏంటండి? అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? స్వేచ్ఛ అంటే ఇదా? కాదు కదా. మన మానవత్వం మర్చిపోకూడదు, బంధాలు మర్చిపోకూడదు, కుటుంబ విలువలు మర్చిపోకూడదు. ఇవన్నీ మర్చిపోకుండా నీకు నచ్చిన వాడితో వెళ్ళిపో, నీకు నచ్చితే నో ప్రాబ్లం, కానీ చంపకు. నువ్వు ఇప్పుడు ఆ ప్రాణం పోయలేవు. ఓకే, అది చెప్తున్నా. ఓకే మేడం. ఇక్కడ అమ్మాయి పేరెంట్స్ వైపు నుంచి ఏమన్నా అంటే ఇప్పుడు నచ్చని పెళ్లి కూడా బలవంతంగా చేసిన ఇటువంటి సందర్భాలు కూడా ఈ కేసులో మనం ఉంటాయి. చూసాం. వాళ్ళ వైపు తల్లిదండ్రులు నుంచి కూడా ఏమన్నా తప్పు mistake ఉంటుంది, ఉంటుందా? ఉంటుంది, అది కూడా ఉంటుంది. ఇంత మంచి సంబంధం, ఇంత రిచ్ నువ్వు చేసేసుకొని బలవంతం చేసి ఉండొచ్చు. ఉన్నప్పుడు ఆ పిల్ల ఇన్ని ప్రయత్నాలు చేసే బదులు బాలి వెళ్ళడం, లేకపోతే ఇంకోటి ఆ పిల్లడితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఉండొచ్చుగా. తల్లి తండ్రి తప్పు ఉంది, తల్లి తండ్రిని కూడా అరెస్ట్ చేయండి నన్ను అడిగితే. ఆ పిల్ల వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, అమ్మ నేను ఏమి ఇప్పుడు ఇంత బయట తిరిగి ఇంత చంపేంత ధైర్యం వచ్చినప్పుడు ఆ లోహగడ్డకి వెళ్ళి, అసలు లోహగడ్డకి వెళ్లకుండా ఇద్దరు కలిపి వెళ్ళిపోవాల్సిందా? మన ఆ వీడియో కూడా చూసాం, వాళ్ళిద్దరు హగ్ చేసుకుని కారులో. ఎవరు ఈ చేతను, ఈ అమ్మాయి పేరేంటి, సియా గోయల్, అది కూడా చూసాం మనం. అంత ధైర్యం ఉన్నదానివి చేసుకునేంత ధైర్యం లేదా నీకు? నేను అడుగుతున్నది అది. కాబట్టి ఇక్కడ అందరి తప్పు ఉంది. తల్లిదండ్రులు కూడా చెప్తున్నది ఒకటే, మనం మీరు బలవంతంగా ఏదో కుటుంబ విలువలు, సమాజం ఏమనుకుంటుంది, లేకపోతే చాలా గొప్ప సంబంధం, నా పిల్ల సుఖపడుతుందని బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నించకండి. అవతల వాళ్ళ ప్రాణం తీయడానికి మీ పిల్ల ప్రయత్నించవచ్చు, మీరు ప్రయత్నించవచ్చు, మీ ఎవరికి హక్కు లేదు. కాబట్టి ఇంకా మీదటి తల్లిదండ్రులను కూడా మీరు విచారించండి, అవసరమైతే అరెస్ట్ చేయండి అని చెప్తున్నాను. రైట్ మేడం.